తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు తెలంగాణ సంక్షేమ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర లబ్ధిదారులతో సంబరాలకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డీఓ చంద్రకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని దళిత బంధు సుమారు 100 కుటుంబాలకు మంజూరు కాగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. పంచాయతీ నుంచి కొమ్మ సరిత నుంచి ఎన్ విజయ ఎనలి చాకలి యాదమ్మ. అలాంటి పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత 6 నెలల లోపల మనకి 24 గంటలు ఇస్తున్న రాష్ట్రాన్ని ఇంకో ముందు తీసుకుపోయిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అదొకటే పథకాలు కాదు, నీళ్ళ విషయానికి వస్తే మనం చూసేది బావుల కాడికి పోయి కుండలు పట్టుకొని కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకొని నీళ్ళు ఎత్తుకొచ్చిన ఘనత మన ఊర్లలో ఉండేది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నేనింటింటికి నీళ్ళు దాపించి కృష్ణవాడ నీళ్ళు దాపిస్తే నా ఆడబిడ్డలు కుండలు తీసుకుని బయటికి వెళ్ళారని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు ఎంతో సంతోషంగా ఊర్లన్నీ చూస్తున్నాం, బయట చూస్తున్నాం. ఊర్లలో నాడు తండాలకు పోవాలంటే ఇసుక బస్తీలకు